ఈ వారం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి వచ్చిన రేస్ గుర్రం ఎలా స్వారీ చేసిందో తెలుసుకోండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ఈ స్టైలిష్ చిత్రంపై అభిమానులు చాలానే ఆశలు పెట్టుకున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని నల్లమల్పు బుచ్చి, డాక్టర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ రేసుగుర్రం కథ కమామీసు ఏంటో ఓసారి చూసేద్దాం. ఎంటర్టైన్మెంట్ సినిమా కంటే సేఫ్ జోన్ మరొకటి లేదు, ఎప్పటికీ రాదు కూడా. 2.5 గంటల పాటు ప్రేక్షకుడు తనని తాను బయట ప్రపంచాన్ని మర్చిపోయే దమ్ము ఆ సినిమాలో ఉంటే ఖచ్చితంగా అది హిట్టే. అందుకే కథ లేదన్న సంగతి పక్కన పెట్టండి, లాజిక్లు మర్చిపోండి, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ని మాత్రమే నమ్ముకోండి, విజయం తథ్యం అని నమ్ముతున్నారంతా. రేసుగుర్రం కూడా అలాంటి కొలతలతో వచ్చిందే. ప్రేక్షకుడు సినిమా నుంచి ఏవేం ఆశిస్తాడో అవన్నీ ఇందులో రంగరించే ప్రయత్నం చేశారు. వినోదాలతో ఈ గుర్రాన్ని దౌడు తీయించారు. ఇంకేముంది, సినిమా చూపిస్తా మామా అన్న బన్నీ మాటలు నిజమయ్యాయి. అచ్చమైన వినోదాల విందు పనిచేశాయి. లక్కీ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతంగా నటించాడు. స్వతహాగా బన్నీకి ఇటువంటి క్యారెక్టర్లు సరిగ్గా అతుక్కుపోతాయి. డాన్స్ లోను, ఫైట్స్ లోను చాలా స్టైలిష్ పర్ఫార్మెన్స్ ప్రదర్శించాడు. పోలీస్ అధికారిగా కనిపించి ఓ మెరుపు మెరిశాడు బన్నీ. ఇక ఈ సినిమాలో బన్నీ తర్వాత సినిమా మొత్తంలో ఓ ఊపు తీసుకొచ్చి ప్రేక్షకుల చేత పగ్గలబడి నవ్వేలా చేసిన పవర్ఫుల్ పాత్ర బ్రహ్మానందం పోషించారు. థియేటర్ లో ఈ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కిల్ బిల్ పాండే పాత్రలో బ్రహ్మి చించి పారేశాడు. కిక్ శ్యామ్ కు కూడా మంచి పాత్ర లభించింది. శృతి హాసన్ కొంతవరకు పర్వాలేదు, హీరోయిన్ కదా. ఇక సలోని జస్ట్ అలా ఉంది అంటే ఉంది అంతే. విలన్ గా నటించిన భోజ్పురి నటుడు రవికిషన్ కు మంచి పాత్ర లభించింది. విలన్ గా తనను తాను మెప్పించే ప్రయత్నం చేశాడు. ప్రకాష్ రాజ్ పాత్ర పరిధి మేరకు నటించి పువ్వులు పూయించాడు. పోసాని, ఆలీ పాత్రలు కూడా కొంత వినోదాన్ని అందించాయి. ఇక ఈ చిత్రం మైనస్ పాయింట్స్ వస్తే, ఈ చిత్రం వరంగల్ లో ప్రారంభమై హైదరాబాద్ లో నడుస్తూ రాయలసీమకు వెళ్తూ చిన్న చిన్న లాజిక్ లను మిస్ అవుతూ తీసుకెళ్లాడు దర్శకులు సురేందర్ రెడ్డి. కథ ఎలాంటిదైనా ఆకట్టుకునే కథనం రూపొందించుకోవడం, వినోదాన్ని మేళవించడంలో దర్శకులు సురేందర్ రెడ్డి స్టైల్ కనిపిస్తోంది. రేసుగుర్రాన్ని వినోదంతో పాటు సెంటిమెంట్ ని కూడా జోడించి సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఎక్కడా బోర్ లేకుండా చిత్ర కథనాన్ని నడిపించిన విధానం మాత్రం చాలా బాగుంది. తప్పకుండా వేసవిలో వినోదాన్ని కోరుకునే బన్నీ అభిమానులకు, ప్రేక్షకులకు మంచి విందు ఈ రేసుగుర్రం. మేము రేసుగుర్రానికి ఒక 3 నక్షత్రాలు ఇచ్చేస్తున్నాం. మీరు కూడా ఒక లుక్కేసి ఆ నక్షత్రాలేంటో చూసేయండి.